హాయ్, నా పేరు జనార్దన్. నా పేరు సుష్మిత. వెల్కమ్ టు మిస్టర్ జేకే న్యూకే వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే మనము లండన్లో మోస్ట్ అట్రాక్షన్ ప్లేసెస్ మనం విజిట్ చేయబోతున్నాము. సో మేము ఇప్పుడు ఈస్ట్ హామ్ లొకేషన్లో ఉన్నాము. సో ఈస్ట్ హామ్ నుంచి మనం ట్రైన్లో వెళ్ళాలి. సో మనం ఈరోజు ఏం చూస్తున్నామంటే లండన్ అయ్యి బకింగ్హామ్ ప్యాలెస్, సెయింట్ జేమ్స్ పార్క్, అలాగనే లండన్ బ్రిడ్జ్. సో ఇవన్నీ మనం చూస్తాము. సో ఇప్పుడు మనం ఈస్ట్ హామ్ లొకేషన్ నుంచి వెళ్దాం. సో ఈస్ట్ హామ్ స్టేషన్ దగ్గరికి వచ్చాము. సో మనం యూకేలో ఎక్కడ ట్రావెల్ చేయాలన్నా ఖచ్చితంగా కాంటాక్ట్లెస్ కార్డు కానీ లేకపోతే ఐఎస్ఆర్ కార్డు కానీ ఉండాలి. సో ఐఎస్ఆర్ కార్డు కానీ కాంటాక్ట్లెస్ కార్డు కానీ లేకపోతే మనం ఎక్కడికి ట్రావెల్ చేయలేము, ఎందుకంటే ఇక్కడ క్యాష్ అలౌడ్ చేయరు. మనము కాంటాక్ట్లెస్ కార్డ్ని ఎలా మనం లోడ్ చేస్తాము ఏమనేది మనము ఇక్కడ నేను చూపిస్తాను, ఎందుకంటే ఇక్కడ మాకు కూడా అమౌంట్ అయిపోయింది. సో మనం ఇక్కడ చూపిస్తాను, రండి చూద్దాం. నా ఐఎస్ఆర్ కార్డ్ ఫిల్ చేయబోతున్నాను. చూడండి, జస్ట్ ఇక్కడ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయగానే మనకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, మనం ఎంత అమౌంట్కి పర్చేస్ చేసుకోవాలి ఆయిస్టర్ కార్డ్ అని. 5 pounds, 10 pounds, 15 pounds మీ ట్రావెల్ బట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు కార్డు. సో నేను ఇప్పుడు 5 pounds సెలెక్ట్ చేస్తున్నా. నో, జస్ట్ కార్డ్ పెడుతున్నా, కార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నా. పిన్ అడుగుతుంది. తర్వాత మళ్ళీ మన ఆయిస్టర్ కార్డ్ని ఏలో రీడర్ టచ్ చేస్తే మై బ్యాలెన్స్ ఈజ్ 4.50. మనం ఇక్కడ ఆయిస్టర్ కార్డ్ని ట్యాప్ చేయాలి. మనం అండర్గ్రౌండ్ స్టేషన్కి వచ్చాము. ఇక్కడ నుంచి మనం లండన్ ఐకి వెళ్ళాలంటే వింబిల్డన్ ట్రైన్ ఎక్కాలి. సో వింబిల్డన్ ట్రైన్ కోసం వెయిటింగ్, అది ఇంకో 4 minutesలో ఉంది. వింబిల్డన్ ట్రైన్ వచ్చేసింది. బెను ఆగు. ఇప్పుడైతే మనం ఎస్పీ జేమ్స్ పార్క్ వచ్చాము. స్టేషన్ నుంచి ఇప్పుడే బయట వచ్చాము. ఇప్పుడు లండన్ ఐకి వాకబుల్ డిస్టెన్స్. అలాగనే వెస్ట్ మినిస్టర్ అనేసి ఒక ఇది ఉంటుంది, అంటే మన పార్లమెంట్ ఉంటుంది కదా. సో అలాగనే ఇక్కడ యూకేకి పార్లమెంటు ఉంటుంది. సో అది కూడా చాలా దగ్గరగా ఉంటుంది మనకి. అలాగనే పిల్లలు ఆడుకునేకి చాలా పక్షులు చాలా ఉంటాయి ఇక్కడ దగ్గరలో. మనము చాలా అంటే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ పార్క్ ఏంటంటే చాలా పెద్దదిగా ఉంటుందండి. ఇది బకింగ్హామ్ ప్యాలెస్ ఆపోజిట్లోనే ఉంటుంది. అందులోనే అది స్పెషాలిటీ ఏమంటే చాలా అట్రాక్షన్స్కి దగ్గరగా ఉంటుంది. చాలాసార్లు వచ్చాము ఇక్కడికి. సమ్మర్లో వస్తే అంటే మనం కూర్చొని స్పెండ్ చేయడానికి బాగుంటుంది. వింటర్లో అయితే చలిగా ఉంటుంది. Let's go there and play tennis. No, I want to play with the dog. I want to play with the tennis. Oh my God, look at that. Oh, there's more ducks there. సో మా పిల్లలు కూడా ఫీడ్ చేస్తున్నారు వాటికి. Guys, take this. You take this, go. చూసారంటే ఎన్ని వస్తున్నాయి చూడండి, అన్నీ వచ్చేస్తున్నాయి. ఇటు మేము పెడుతున్నామని We can catch. అక్కడ చూడ, అక్కడ ఇంకా వస్తున్నాయి దండిగా. Dunks. పార్క్కి నియర్గానే ఉంటుంది బకింగ్హామ్ ప్యాలెస్. పార్క్లో నుంచే వెళ్ళొచ్చు. అది కూడా మీరు చూస్తున్నట్టే. ఇప్పుడు మనం పార్క్కి మిడిల్లో ఉన్నాము. ఇటు పక్క చూసామంటే బ్యాక్ సైడ్ చూస్తే బకింగ్హామ్ ప్యాలెస్ కనిపిస్తుంది. ఇటు పక్క చూస్తే వెస్ట్ మినిస్టర్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎన్ని బాతులు వచ్చాయో, వాటికి మేము ఫీడ్ చేస్తున్నాము. మా పిల్లలు కూడా ఫీడ్ చేస్తున్నారు. చేయనా మోక్షిత్, ఇది చూడండి పెద్ద అసలు అయితే దగ్గరికి వచ్చేస్తుంది, చేతుల నుంచి తీసేసుకునేది. ఎన్ని వస్తున్నాయో ఫీడ్ చేసే కిందకి. వీటికి పెడతారో పెట్టరో తెలీదు మనకైతే, బట్ అయితే చాలా మంది పెడుతున్నారు. Don't lie. కవర్ వేయకూడదు లేడంట. The big one just by me.
ఇది బకింగ్హామ్ ప్యాలెస్. సో బకింగ్హామ్ ప్యాలెస్ మెయిన్ గేట్ ఇది. ఈ గేట్ వచ్చేసి విజిటర్స్ని అలౌ చేస్తారు. అది ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో అలౌ చేస్తారు. సో ఆ టైంలో మాత్రమే ఇది ఓపెన్లో ఉంటుంది. ఇక్కడ హార్స్ గార్డ్స్ 24 అవర్స్ ఉంటారండి. సో ఇక్కడ ఇప్పుడు కూడా చూసామంటే ముందర హార్స్ గార్డ్స్ మార్చ్ చేస్తూ ఉన్నారు. సో యాక్చువల్గా హార్స్ కూడా ఉంటాయి ఇక్కడ. కింద నడిచే వాళ్ళు ఉంటారు, ప్లస్ హార్స్ మీద రైడ్ చేస్తూ కూడా ఉంటారు. సో రాయల్ ఫ్యామిలీ మొత్తము ఈ బకింగ్హామ్ ప్యాలెస్లో ఉంటారు. ఈ ప్యాలెస్ని వచ్చేసి 1761లో జార్జ్ III క్వీన్ షార్లెట్కి రాయల్ ఫ్యామిలీ కొనిచ్చినారు. ప్యాలెస్లో ఆల్మోస్ట్ 775 రూమ్లు ఉన్నాయి. సో ముందర ఉన్న గార్డెన్ కూడా చాలా పెద్ద గార్డెను. సో ఈ గార్డెన్ వచ్చేసి మనం ST జేమ్స్ పార్క్ ఇందాక చూసాం కదా, ఈ పార్క్ కూడా ఇంక్లూడెడ్ ఈ బకింగ్హామ్ ప్యాలెస్ అది కూడా. సో ఈ పార్క్ ఏంటంటే మోర్ దెన్ అంటే లండన్లో ఉన్న అన్ని పార్కులకల్లా చాలా పెద్ద పార్కు. సో ఇక్కడ 1837లో క్వీన్ విక్టోరియా ఈ ప్యాలెస్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు అంటే ఈ ఫ్యామిలీ మొత్తం, రాయల్ ఫ్యామిలీ మొత్తము డిసైడ్ చేశారనమాట, ఎవరైతే కింగ్ ఉంటారో వాళ్ళు ఈ లండన్ ఈ ప్యాలెస్లో ఉండాలి అనేసి. అప్పటి నుంచి ఎవరైతే కింగ్ అయితే ఉంటారో వాళ్ళు ఈ ప్యాలెస్లోనే ఉంటున్నారు. సెకండ్ వరల్డ్ వార్లో మనకి తెలిసిందే కదా, జర్మనీకి యూకేకి అప్పుడు యుద్ధం జరిగింది. సో ఈ యుద్ధం జరిగినప్పుడు ఏంటంటే ఈ జర్మనీ నుంచి బాంబులు యూకేలో పడ్డాయి. అప్పుడు ఈ ప్యాలెస్లో ఉన్న ప్రేయర్ హాల్ ఒకటి ఉంటుంది, ఆ ప్రేయర్ హాల్ మీద పడి అక్కడ ధ్వంసమైంది. తర్వాత ఈ ప్యాలెస్ని మళ్ళీ అంటే ఫ్రంట్ ఉన్న కొంచెం పార్ట్ చేసి రీకన్స్ట్రక్ట్ చేశారు. తర్వాత ఈ ప్యాలెస్లో ఉన్న ఒక సైట్లో ఈ కింగ్ కలెక్షన్స్ అన్నీ పెట్టి మన 1962 నుంచి ఎవ్రీ ఇయరు ఆగస్టు సెప్టెంబర్ నెలలో అలౌ చేస్తున్నారు. అంటే ఇక్కడ విజిటింగ్ ప్లేస్ లాగా అనమాట, అది అలౌ చేస్తారు, లోపల మనం వెళ్ళి చూడొచ్చు. ఇది వచ్చి హౌస్ హోల్డ్ క్యాల్వరీ మ్యూజియము. తర్వాత పక్కనే హార్స్ గాడ్ పెరేడ్ మ్యూజియం. ఈ హార్స్ గార్డ్ మ్యూజియంలో మనం బకింగ్హామ్ ప్యాలెస్ ముందర గార్డ్స్ చూసాం కదా, ఆ గార్డ్స్ వాడే వస్తువులు వాళ్ళు ఉంటాయి కదా, అంటే వాళ్ళు వాడిన గన్నులు, తర్వాత వాళ్ళు వాడే హ్యాట్స్కి సంబంధించిన కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఇందులో
పెట్టి వాళ్ళు ఒక మ్యూజియం లాగా చేశారు. సో మనము దాన్ని చూడాలంటే దానికి పే చేయాలా. ఒక £10 టికెట్, ఎంట్రీ టికెట్ ఉంటుంది. దాన్ని పే చేసి మనం అవన్నీ కూడా చూడొచ్చు ఈ లొకేషన్లో. సో మనం ఎస్టీ జేమ్స్ పార్క్ ఉంది కదా, దానికి ఆపోజిట్లోనే మనకు వెస్ట్ మినిస్టర్ బిల్డింగ్ ఉంది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. సో చూసామంటే చాలా పోలీస్ వ్యాన్స్ వచ్చాయి. సో మేబీ ఈరోజు పార్లమెంట్లో అంతా ఎంపీస్ అంతా వచ్చినట్టున్నారు. సో ఈ బిల్డింగు ఇదైతే బిగ్ బెన్. అంటే బిగ్ బెన్ అంటే క్లాక్ ఉంటుంది చూడండి, మొత్తం అందరూ క్లాక్లో టైం చూడొచ్చు. టైం 4:30 అవుతుంది. సో మనమైతే ఇప్పుడు లండన్ ఐ దగ్గరకు వచ్చాము. సో మనం ఇందాక ఎస్టీ జేమ్స్ పార్క్ ఉంది కదా, అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఇక్కడికి. సో మనము వచ్చాము ఇక్కడికి, చూడండి. ఇది లండన్ ఐ. యాక్చువల్గా లండన్ ఐలో ఎక్కామంటే మనకు లండన్ అంతా కనిపిస్తుంది. చాలా స్లోగా తిరుగుతుంది అనమాట, అది మొత్తం కవర్ చేయొచ్చు. సో ఇది యాక్చువల్గా లండన్ బ్రిడ్జ్. మనం నార్మల్గా సినిమాలో చూస్తుంటాం కదా, అక్కడ చూపించే లండన్ బ్రిడ్జ్ అని చూపిస్తారు, బట్ అది లండన్ బ్రిడ్జ్ కాదు యాక్చువల్గా. సో దాన్ని వచ్చేసి అది టవర్ బ్రిడ్జ్ అంటారు దాన్ని. చూడండి ఇక్కడ చాలా బోటింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ లండన్ ఐకి ముందరగా. సో ఈ బోటింగ్లో ఏంటంటే మనము ఒకటే తీసుకుంటే చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది, బట్ ఆ ప్యాకేజెస్ ఉంటాయి మనకు, అట్రాక్షన్ ప్యాకేజెస్ ఉంటాయి. ఒక 5 to 6 ప్యాకేజెస్ తీసుకుంటే మనకు చాలా తక్కువగా ఉంటుంది. సో ఆ ప్యాకేజీల్లో మనము సెలెక్షన్ చేసుకోవచ్చు ఏమేమి కావాలో మనకని. సో వీటిల్లో అట్రాక్షన్స్లో మనకు ఎక్కువ కొంచెం ఫేమస్గా ఏదైతే ఉందంటే లండన్ ఐ, తర్వాత సీ లైఫ్ లండన్ ఉంది ఒకటన్నది, మేడం తుసాద్ అనేసి ఇంకొకటి, అది ఇంకా అంటే వేరే ప్లేస్ ఉంటుంది అది. సో ఇవన్నీ కూడా దాంతోపాటు మనకు రెడ్ బస్ అని కూడా ఉంటుంది. సో ఇక్కడ చూసామంటే మనకు కొన్ని బస్సులు రన్ అవుతుంటాయి రెడ్ బస్ అనేసి. సో అవి కూడా ప్యాకేజ్లో ఇంక్లూడ్ అవుతాయి. మనము ఏంటంటే మొత్తం లండన్లో అట్రాక్షన్స్ అన్నిటికీ ఆ బస్సులు తిరుగుతూ ఉంటాయి. ఆ బస్సుల్లో మనం వెళ్ళి మనము అన్ని అట్రాక్షన్స్ కవర్ చేయొచ్చు. ఇది రెడ్ రూట్ బస్సు. మనకంటే ఆరెంజ్, రెడ్ అలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. సో ఆ రూట్లు అనమాట, రూట్ నేమ్స్ అవి యాక్చువల్గా. రెడ్ అంటే ఒక రూటు, తర్వాత అలాగనే ఆరెంజ్ అనేసి ఇంకొక రూటు. సో డిఫరెంట్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే మనము ప్యాకేజ్లో తీసుకుంటే ఇవన్నీ కొంచెం తక్కువగా ఉంటాయి, బట్ మనం అదే ఒకటే అలోన్ తీసుకోవాలంటే రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇండియా వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారు, ఇలా మరి పెట్టి డాన్స్ చేస్తున్నారు సాంగ్కి. ర్యాంప్ మీద నిలబడుకుంటే చాలా క్రౌడీగా ఉంది. ఈరోజు సాటర్డే కదా, సో చాలా క్రౌడీగా ఉంది. సారీ, చాలా బ్యూటిఫుల్గా ఉందండి.
రిక్షాలు కూడా ఉన్నాయి.